అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేస్తున్నారా అమరావతి పేరుతో, ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈ రోజు చర్చించుకుంటూ ఉన్నారు. దుగుస్సాకరమైన వ్యాఖ్యలు ప్రచురించారు. అలాగే వాళ్ళ టీవీ డిబేట్స్ లో కూడా ఎంత దారుణమైన మాటలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగనన్నని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు. మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులైంది మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి, అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, హోంమంత్రి అయిన మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా దారుణం ఇది. అసలు మొన్న చూసాం జగనన్న అమరావతి కోసం అలాగే మావిగన్ కోసం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేస్తున్నారా అమరావతి పేరుతో, ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈ రోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కేవలం మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇంకా నిర్మాణాల కోసం అయితే స్క్వేర్ ఫీట్ కి 14,000 వీళ్ళు కోట్ చేస్తూ ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతంలోనే స్క్వేర్ ఫీట్ 4,000కే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని వస్తువులు, నీరు, కరెంటు, ఇసుక అన్ని ఫ్రీగా ఇస్తూ అంత ఎక్కువ 14,000 కోట్ చేస్తూ ఉన్నారంటే మిగతా 10,000 ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది ఏంటంటే జగనన్న చేసిన ఈ ప్రతిపాదన వలన ఈ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే అతను అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అని భయం మొదలయ్యి తన అనుకూల మీడియా ద్వారా ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. వీళ్ళు సమర్థించడం ద్వారా అర్థమైంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు, అవి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్న ఏ రోజైతే మావిగన్ అనే ఒక గ్రోత్ కారిడార్ గురించి చెప్పారో వెంటనే వాళ్ళ అనుకూల మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించడమే కాకుండా హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, పట్టాభి అవ్వచ్చు, ఇష్టమైన తిట్లు తీడుతూ చాలా దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మనందరము చూసాం. ఇలాంటి మాటల్ని చూసి భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిని మా పార్టీ నాయకులు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు
మావిగన్ అనే పదం మాట్లాడకుండా, అలాగే దాని గురించి ఆలోచించకుండా, వ్యాఖ్యానించకుండా ఉండేట్టుగా చేయడం కోసం పథకం ప్రకారం కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆత్మాభిమానం ఉంది. మీరు అంత దారుణంగా మమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం, కానీ శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఇంత దారుణంగా, ఇంత జుగుత్సాకరమైన వ్యాఖ్యలు మహిళల కోసం మాట్లాడడాన్ని మీరు ఎలా సమర్థిస్తూ ఉన్నారు? దాన్ని అది తప్పు అని చెప్పి మా పార్టీ నాయకులు హైదరాబాద్ లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, మా ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాన్ని ఈ రోజు దాడిగా చిత్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం! అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు ప్రజలకి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎంత దారుణంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక 75 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంత తప్పుడు వ్యాఖ్యలు ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ ఇదంట ఎడిటోరియల్ అంట, సంపాదకీయంలో భాగము అంట. అసలు సంపాదకీయం అంటే కూడా మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు సంపాదకీయంలో అసలు జర్నలిస్టులు అనే వాళ్ళు ఎంతో విజ్ఞతతో రాయాలి, అలాగే విజ్ఞానం అందించేట్టుగా, ప్రజలకి విజ్ఞానం అందించేట్టుగా రాయాలి తప్ప ఇలా పడని పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇంత దారుణంగా దిగజారుస్తూ మాట్లాడి మీరు రాస్తే దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. మా పార్టీ నాయకులు జగనన్న చెప్తేనంట వాళ్ళ భార్యల్ని చెల్లెలు అనుకొని వాళ్ళకి వేరే పెళ్లిళ్ళు చేయడం అనేదంట సంపాదకీయమంట. అసలు ఈ మాట సంపాదకీయము, ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యల్ని సంపాదకీయం అంటూ మీరు సమర్థిస్తూ ఉంటే ఇందులో న్యాయం ఉందా? అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే, మీరు రాజకీయం కోసం దేనికైనా దిగజారిపోయి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలైనా మీరు సమర్థిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే శాంతియుతంగా మా పార్టీ నాయకులు ధర్నా చేస్తే దాన్ని దాడిగా చిత్రీకరిస్తూ దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని, అలాగే వీళ్ళు పథకం ప్రకారం చేసిన కుట్రని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. దాడి అంటే ఏంటి? ఆ రోజు సాక్షిలో మా పార్టీకి గాని సాక్షికి గాని సంబంధం లేని వ్యక్తి ఏదో ఒక మాట అంటే సాక్షి ఆఫీసుల్ని దాడి చేయడం, తగలబెట్టడానికి ప్రయత్నించారు, మనందరము చూసాం. అలాగే డెక్కన్ క్రానికల్ ఆఫీసులను కూడా తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. దానిని దాడి అంటారు. శాంతియుతంగా నిరసన తెలియజేసిన దాన్ని దాడి అని ఎలా మాట్లాడుతున్నారు అంటే, మీ ఎల్లో మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాట అనే అర్హత మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. తల్లి చెల్లి గురించి మాట్లాడితే మీరు మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి మీ హెరిటేజ్ షేర్స్ లో మీ అక్క చెల్లెమ్మలకి ఎన్ని షేర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇది మేము చాలా సార్లు మేము అడిగాం, మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అలాగే మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ చెల్లెమ్మలకు ఎంత ఆస్తి మీరు రాసి ఇచ్చారు? అలాగే మీ చెల్లెళ్ళకి ఒక పండక్కో పబ్బంకో ఇంటికి పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టారు, ఎన్నిసార్లు చీరలు పెట్టారు? మీరు అసలు మీ చెల్లెళ్ళకి ఏమి చూశారు? మీరు ఏ అర్హతతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి అంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ దాడి జరగకుండా శాంతియుత నిరసన జరిగింది. అసలు మీరు చేస్తూ ఉన్నారు, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల తాలూకా వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు అతనికి ఈ రోజు మీరు అరెస్ట్ చేయాల్సింది పోయి, అతనితో క్షమాపణ చెప్పించాల్సింది పోయి, తిరిగి అతన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మంత్రి లోకేష్ గారు అంటారు, ఎవరి జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం అంట మా పార్టీ నాయకులేమో ఇలా చేయడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ విధంగా మా పార్టీలో ఉన్న నాయకుల కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని వ్యక్తిత్వ హననం చేశారు? మీ కళ్ళల్లో ఆనందం కోసమా లోకేష్ గారు, లేదా మీ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసమా ఇంత దిగజారిపోయి చేశారు? లేదంటే అతనికి వైజాగ్ లో మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారు అతని పత్రికకి అడ్డుగోలుగా స్థలం కేటాయించారు కదా. అలాగే తీసుకుంటే విజయవాడలో అతని పవర్ ప్లాంట్ కోసము విజయవాడలో
విజయవాడలో వరదలకు కారణమైంది ఆ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్ కోసం ఆ రోజు వరదలు వచ్చినప్పుడు వాటిని దారి మళ్లించడం వల్ల విజయవాడ నగరమే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా అనుమతులు కొనసాగించారు. అందుకోసమా అతను మీ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు, నీచపు వ్యాఖ్యలు చేస్తే మీరు సమర్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సమర్థించడానికి రాధాకృష్ణ కళ్ళల్లో ఆనందం కోసమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకా లోకేష్ గారు అయితే అంటూ ఉన్నారు, కౌన్సిల్లో నేను చాలా సార్లు చూశాను, లోకేష్ గారు మాట్లాడితే మా అమ్మ మమ్మల్ని చాలా సభ్యతతో పెంచారు, మహిళల కోసం చాలా గౌరవం ఎలా ఇవ్వాలి అనేది చాలా సార్లు నేర్పించారు అని చెప్తే నిజమేమో అనుకున్నాం. మరి మహిళల గురించి ఎంత నీచంగా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే మీరెందుకు ఖండించలేదు? ఇదేనా మీ అమ్మగారు మీకు నేర్పించిన సంస్కారము, సభ్యత అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఒక పని చేయండి, ఎంత దారుణంగా ఎదురు పార్టీ నాయకుల భార్యల కోసం ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడమ్మా, ఇది తప్పా కరెక్ట్ అని మీ అమ్మగారిని అడగండి, ఆవిడే చెప్తారు. ఏబిఎన్ రాధాకృష్ణ అలా రాసినందుకు చెప్పుతో కొట్టమనేసి అంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ అతను రాస్తే సమర్థించడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ లోకేష్ గారు అంటారు, ఆంధ్రజ్యోతికి సాక్షికి, ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరము, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరము అనేసి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచిపోయి ఒక చిన్న పిల్లల ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇంత బాధ్యత మరిచి మాట్లాడడంతో మీకు అసలు ఆ మంత్రి పదవికి మీరు అర్హులా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఆ రోజు తీసుకుంటే ఇంతగా ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేస్తే మీరు ఖండించట్లేదు సరికదా, లేకపోతే కామ్ గా ఉండండి, అంతేగాని ఇంత దారుణంగా వాళ్ళని సమర్థించడం ఇది మీకు అన్యాయం అనిపించలేదా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారంట, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు అంట విశ్లేషణలో భాగంగా ఈ విధంగా రాశారట. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయం కోసం, పదవుల కోసం ఎంత మనసు చంపుకొని మీరు వ్యవహరించడం అవసరమా? ఎంత మీ ఆత్మని చంపుకొని ట్వీట్స్ చేయడం, మాట్లాడడం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఏబిఎన్ పేపర్ లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లో మీ తల్లి గారి కోసం, భార్య కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని మీరు ఎంత దారుణంగా దాన్ని తిట్టారు. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తాలూకా భార్యని అలాగే తల్లి ఫోటోలు పెట్టి మీరు ట్వీట్ చేస్తూ పెట్టిన తిట్లు మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా గూగుల్ అనేది మర్చిపోలేదు. ఈ రోజు కూడా అందరికీ తెలుసు, మీరు మీ రాజకీయ పదవుల కోసం మీ స్టాండ్ మార్చేస్తూ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించవచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే హోంమంత్రి అనిత గారు, నిజంగా ఆవిడ మొన్న టీవీ డిబేట్ లో ఇందులో ఆవిడ మాట్లాడుతూ జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు అంటూ, అందువల్ల ఇతను అన్నిది తప్పు లేదు అంటూ నిస్సిగ్గుగా ఆవిడ సమర్థిస్తున్నారు. అమ్మా హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టండి, మీరు ఒక మహిళ కదా, ఆ విషయం కూడా మర్చిపోయారా? ఈ అనిత అనే ఆవిడ హోంమంత్రి పదవికి అనర్హురాలని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆవిడ ఆ పదవికి ఎప్పుడూ న్యాయం చేయలేదు. కనీసం మహిళగానైనా ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఆవిడ ఎంత దారుణంగా జగనన్న కుటుంబ సభ్యుల గురించి తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు అడగాలి కదా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారు, మీ హెరిటేజ్ లో షేర్స్ ఎన్ని ఇచ్చారు, మీ కుటుంబంలో పండగలు అయినప్పుడు, పెళ్లిళ్ళు అయినప్పుడు ఇంటికి పిలిచి చీరైనా పెట్టారా, ఒక ముద్ద భోజనమైనా పెట్టారా అని మీరు అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే మీకు ఈ పదవి ఇచ్చింది మా జగనన్న తిట్టడం కోసమా? అలా అయితే ఈ వ్యాఖ్యలే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మీరు సమర్థిస్తారా? మరి మీ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నిల్చోమంటే నిల్చుంటున్నారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారిని తిట్టినప్పుడు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిడితే నాయకులందరూ తిట్టారు. ఈ రోజు మోడీ గారిని పొగుడుతూ ఉంటే నాయకులందరూ పొగుడుతూ ఉన్నారు. అలాగే ఆ ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా వద్దు అంటే నాయకులందరూ వద్దు అంటారు, కావాలి అంటే కావాలి అంటారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా యూటర్న్ తీసుకుంటూ ఉండడం అలవాటు. అన్నింటిని కూడా మీ పార్టీ నాయకులు వెనక తానా తందానా అంటూ భజన చేశారు కదా.
మరి ఇదే వ్యాఖ్యలు మీ పార్టీలోని నాయకుల ఇళ్లలో ఉన్న మహిళల కోసం మాట్లాడితే కరెక్టా? మేము అలా మాట్లాడుతున్నామా? మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు, మీకు అది లేదు కాబట్టి ఈ రోజు ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి. నిజంగా మీరు ఒక మహిళ, దీన్ని ఖండించాలి. అలాగే తీసుకుంటే ఇలాంటి అనిత లాంటి వ్యక్తి ఈ రోజు హోం మంత్రిగా ఉండడం మహిళల ఆత్మగౌరవం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి నీచపు వ్యాఖ్యల్ని ఆవిడ సమర్థించడం ద్వారా ఆవిడ మహిళా లోకానికి ఒక కలంకం తెచ్చారని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. అలాగే జర్నలిజం ముసుగులో ఈ విధంగా వ్యక్తిగత దోషణలు పాల్పడుతూ ఈ విధంగా చేయడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే దీని మీద ఖచ్చితంగా రాధాకృష్ణ అనే వ్యక్తి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా పార్టీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటాము. అతను అరెస్ట్ చేయాలి. మహిళా కమిషన్ ఉంది, సుమోటోగా కేసు తీసుకోవాలి. ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు క్షమించి ఊరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు పనులకి వీళ్ళు సమర్థిస్తున్నందుకు ప్రజలే రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారు. యాక్చువల్ గా మొదట ప్రజలు అనుకున్నారు ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా వచ్చిన వ్యాఖ్యలేమో అని. కానీ ఎంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, అలాగే ముఖ్యమంత్రి కుమారుడు ఒక మంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, ఒక మహిళ హోం మంత్రి కూడా సమర్థిస్తూ ఉంటే ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన వ్యాఖ్యలు కాదు. ఇవి పథకం ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి పథకం ప్రకారం తన ఎల్లో మీడియా ద్వారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగనన్నని, మా నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక పథకం ప్రకారం వీళ్ళు చేస్తున్న ప్లాన్ అనే విషయం స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా వీళ్ళు రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల అవినీతిని జగనన్న బట్టబయలు చేశారు. ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. 2 లక్షల కోట్లతో అవినీతి చేయడానికి వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు. ఆ 2 లక్షల కోట్లు రీచ్ అవ్వాలంటే ఒక 167-168 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పటికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ కొత్త రాష్ట్రంలో కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ లెక్కను తీసుకుంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే 167 సంవత్సరాలు పడుతుంది. అదంతా కూడా అప్పు తెచ్చి పెడతారు. దీని వల్ల మన రాష్ట్రం అప్పులు బాధతో రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అప్పులమయం అయిపోతుంది. భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దాని బదులు కేవలం 20,000 కోట్లతో మావిగన్ అనేది ఒక మహా నగరంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. జగన్ గారు ఎంత క్లియర్ గా, ఎంత స్పష్టంగా, పారదర్శకంగా చెప్పారంటే మీకు ఈ పేరు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, కానీ ప్రజలను అప్పుల పాలు చేయొద్దు, అమరావతి పేరుతో దోపిడీ చేయొద్దని జగనన్న స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అది బాగా వాళ్ళ తలకి ఎక్కింది. నిజమే కదా, జగన్ గారు చెప్పింది చాలా నిజం అనేసి వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. దాంతో భయపడి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిత్వ హననానికి దిగుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. అసలు ఈ పత్రికా రంగంలో ఈ ఆంధ్రజ్యోతి అనేది ఒక చీడ లాంటిది. ప్రజల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక పీడ లాంటి వ్యక్తి. అందుకే ఎంత దిగజారిపోయి అతను వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతనికి రాజకీయ లబ్ధి, అతనికి ఆర్థిక లబ్ధి పొందడం కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధిని చేకూరుస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, దీని మీద స్పందించి అతనితో క్షమాపణ చెప్పించాలి, లేదా అతన్ని అరెస్ట్ చేయాలి. అలాగే మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.